ఇరు పార్టీల మధ్య ఇక దాదాపు ఇక కొట్టుకోవడం, ఇక తన్నుకోవడం, ఇక రకరకాల విధ్వంసాలన్నీ సృష్టించిన తర్వాత లాటరీ పద్ధతిలో ఈ ఎన్నికని డిసైడ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక కొంతమంది ఏడవడం, కొంతమంది రాళ్ళు ఇసేయడం, రకరకాల అంశాలు బీఆర్ఎస్ ముఖ్య నేతల మీద కూడా కేసులైన పరిస్థితి. సో ఈ హంగ్లో ఉన్న హస్తం హవా. మరో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి. 92కు చేరిన అధికార పార్టీ చైర్మన్ల సంఖ్య. బీఆర్ఎస్కు దక్కిన ఇంద్రేశం మున్సిపాలిటీ అట. కేతనపల్లి, ఖానాపూర్ స్థానాల్లో మళ్ళీ వాయిదా పడిన ఎన్నికలట. ఇబ్రహీంపట్నం పాలకవర్గం ఎన్నికపై కోర్టు స్టే. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ దాడి. పార్కింగ్ కోను విసిరిన బాల్కా సుమన్ అట. జనగామ, తొర్రూరు ఎన్నికల్లో హై డ్రామా అట. సో మొత్తం ఎక్కడికక్కడ ఇదే ఘోరమైన సిచ్యువేషన్స్. మరి బీఆర్ఎస్ వాళ్ళు, అధికార పార్టీ ఇరు వర్గాలు కూడా ఈ దాడికి దిగిన పరిస్థితి. అసలు ఈ ఎన్నికే ఒక రౌడీల రాజ్యంలో తయారైంది. మొత్తం కూడా ప్రజలు అనుకుంటా ఉండొచ్చు, ఎందుకురా ఏమో ఓట్లేసి ఇట్లాంటి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం మనమని. అంత ఘోరమైన సిచ్యువేషన్ తీసుకొచ్చారు. కొట్టుకోవడం, తన్నుకోవడం, అది రాజకీయ నాయకుల కంటే ఘోరంగా తయారయ్యారు వీళ్ళు. రాజకీయ నాయకులు అనే పదం వాడే పరిస్థితి కూడా, రౌడీలు అనే వాడే పదాన్ని కరెక్ట్గా సెట్ అవుతారు వీళ్ళు. సో అదే పరిస్థితి కనపడతా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన పురపాలికలోనూ అధికార పార్టీ హవా కొనసాగింది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీల్లోనూ మంగళవారం 8 చోట్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కాగా వీటిలో 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్కే దక్కాయట. వీటితో కలిపి 92 మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్కు హంగ్ మున్సిపాలిటీలోనూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇంద్రేశం దక్కడంతో మొత్తం సంఖ్య 18కి చేరింది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన మున్సిపాలిటీల సంఖ్య 113కు చేరుతుంది. కాగా మరో 2 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్నికపై కోర్టు స్టే విధించింది. హంగ్ ఏర్పడిన ఇల్లందు, సుల్తానాబాద్, ఇంద్రేశం, కాగజ్ నగర్, జహీరాబాద్, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోరం లేకపోవడం, సభ్యుల మధ్య విభేదాలు, ఇతర కారణాల వల్ల కేతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నిక వాయిదా పడిందని పేర్కొన్నారు. వాయిదాకు కారణాలు వివరిస్తూ ఎస్ఈసికి సంబంధిత జిల్లా కలెక్టర్ సమాచారం పంపుతున్నారన్నారు. వాటి ఆధారంగా తిరిగి ఎన్నికకు తేదీలను నిర్ణయిస్తూ ఎస్ఈసి మరోసారి షెడ్యూల్ ప్రకటిస్తుందని తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మంగళవారంతో పూర్తయినందున రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో విధించిన ఎన్నికల కోడ్ ముగిసిందన్నారట. సో కాగజ్ నగర్ కాంగ్రెస్ బీజేపీ పొత్తట. సో ఇది ఊహించని పరిణామం అనుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది ఎవరు ఊహించని పరిణామం. ఇది కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీని బీజేపీ పొత్తుతో కాంగ్రెస్ దక్కించుకుందట. ఇక్కడ బీజేపీ 2గా చీలిపోయి 3 కాంగ్రెస్కు, 2 సభ్యులు బీఆర్ఎస్కు మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్కు చెందిన షహీన్ సుల్తానా చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే వైస్ చైర్మన్గా ఎన్నికలో మరో బీజేపీ కౌన్సిలర్ బీఆర్ఎస్కు ఓటు వేయడంతో ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. అధికారులు డ్రా తీయగా బీఆర్ఎస్ బలపరిచిన బీజేపీ కౌన్సిలర్ కొత్తపల్లి అనితను వైస్ చైర్మన్గా పదవి వరించింది. ఇక చైర్మన్ పదవికి నెలకొన్న పోటీ కారణంగా వాయిదా పడిన సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్గా అంతటి పుష్పలత ఎన్నికయ్యారట. దాదాపు ఎన్నిక 113 స్థానాల్లో ఫలితాలు ఇప్పటి వరకు బయటకు వచ్చాయి. ఈ ఎర్రవల్లి దయాకర్ పాపం నిన్న భావోద్వేగానికి గురయ్యారు ఈ ఎన్నిక విషయంలో. దాదాపు అక్కడ కూడా తొర్రూరు విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయి ఇరు పక్షాలకి. అటు
కాంగ్రెస్ వర్గానికి ఇటు బీఆర్ఎస్ వర్గానికి పెద్ద ఎత్తున గొడవలు, దాదాపు 2 రోజుల పాటు ఈ గొడవలు కొనసాగి భారీ బందోబస్తు పెట్టి దాదాపు వందలాది మంది పోలీసులను పెట్టి అక్కడ ఎన్నికలు జరిపించిన పరిస్థితి, అక్కడ లాటరీ ద్వారా ఎన్నుకున్న పరిస్థితి అభ్యర్థిని. ఫైనల్లీ అది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. సో రాజకీయాల్లో ఉండాలా వద్దా, తొర్రూరు ఎన్నిక రాజ్యాంగ విరుద్ధమట. తానాలో కంటతడి పెట్టిన ఎర్రవల్లి దయాకరట. రాజకీయాల్లో ఉండాలా వద్దా, మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కంటతడట. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్కు దక్కడంతో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. ఈ ఎన్నిక నేపథ్యంలో శాంతి భద్రతలను చైర్మన్ వైస్ చైర్మన్ దృష్ట్యా ఎర్రవల్లి దయాకర్ని పోలీసులు అరెస్ట్ చేసి నరసింహులపేట ఠాణాకు తరలించారు. వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయిన అనంతరం విడుదల చేసే క్రమంలో పోలీస్ స్టేషన్ గేట్ లోపల నుంచి దయాకర్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని, ఇలాంటి రాజకీయాల్లో ఉండాలా తప్పుకోవాలా అని వాపోయారు. బీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా చైర్మన్ పదవిని కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. రాత్రి బవళ్ళు కష్టపడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు తాను ఏం సమాధానం చెప్పాలని భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మధుసూదనాచారి అక్కడికి వెళ్లకుండా హనుమకొండలో ఆయన నివాసంలో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిరట. ఇది ఆల్రెడీ ఊహించింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, అధికార పార్టీకి ఎంతో కొంత అధికార బలం ఉంటుంది. సో దాన్ని ఉపయోగించే ఇప్పుడు ఏదైతే హంగు ఏర్పడిన చోట ఖచ్చితంగా కొనే ప్రయత్నం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ కూడా చాలా రేర్గా జరుగుతుంది ప్రతిపక్షాలకి ఛాన్స్ దొరకడం. చాలా రేరుగా హంగు ఏర్పడిన చోట ఖచ్చితంగా 100కి 100% కూడా అధికార పార్టీ చేజిక్కించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వేరే కోణంలో పైసలు ఒక ఎత్తు అయితే, డబ్బులు ఇచ్చి కొనడం ఒక ఎత్తు అయితే, అధికారం విషయంలో నిధుల విషయంలో కూడా కొంత ప్రతిపక్ష పార్టీకి వెళ్తే మనకు వస్తాయో రావా అన్న ఆలోచనతో కూడా కొంతమంది అధికార పార్టీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి కోణాలన్నీ కూడా ప్లస్ అవుతాయి అధికార పార్టీకి. ఇదే నేపథ్యంలో సో చాలామంది మనం గతంలో కూడా హంగు ఏర్పడిన మాటలో మన 2 రోజుల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం. హంగు వచ్చిన ప్రాంతాల్లో ఖచ్చితంగా కాంగ్రెసే చేజిక్కించుకునే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి తప్పితే అక్కడ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ప్రతిపక్ష పార్టీలకి హంగు ఏర్పడిన పరిస్థితుల్లో చైర్మన్ పదవి కావచ్చు, వైస్ చైర్మన్ పదవులు రావడం అనేది. ఎక్కడంటే హంగు ఏర్పడిన చోట కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంటుందేమో. కానీ సో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీ పొత్తే కనపడతా ఉంది తప్పితే బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న దాఖలాలు కనపడట్లేదు. ఎందుకంటే బీజేపీ కూడా ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించిన పరిస్థితులు, చాలా హంగు ఏర్పడిన చోట.